ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసు ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసు ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ను కూడా తాగింది. వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడెందుకు వార్తల్లో ఉందంటే, కొన్ని రోజుల క్రితం ఆయన నోట్ల కట్టలను లెక్కిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న నోట్ల మొత్తం ఎంత అనే దానిపై చాలా చర్చ నడిచింది. ఆ తర్వాత ప్రముఖ సినీ నటి తమన్నాతో ఆయన దిగిన ఫోటోలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం తమన్నాతోనే కాదు, చాలా మంది సినీ ప్రముఖులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. వెంకటేష్ నాయుడు, తమన్నా ఒక ప్రత్యేక జట్లో ప్రయాణించారని, ఆ సమయంలోనే ఈ ఫోటోలు తీసుకున్నారని తెలుస్తుంది. ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక లిక్కర్ స్కామ్ నిందితుడితో ఒక టాప్ హీరోయిన్ కున్న సంబంధం ఏంటి అని. దీంతో తమన్నాకు వెంకటేష్ నాయుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటనే విషయంపై టాలీవుడ్లో కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇక వెంకటేష్ నాయుడు కేవలం తమన్నాతోనే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ లిక్కర్ స్కామ్లో ఏపీ రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అలాగే వైసీపీ పార్టీలోని ముఖ్య నేతలతో వెంకటేష్ నాయుడు దిగిన చాలా ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటితో పాటు వెంకటేష్ నాయుడు విమానాల్లో చాలా విలాసవంతంగా గడుపుతున్న వీడియోలు, ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఒక సాధారణ వ్యక్తిగా కనిపించిన ఆయన ఇంత డబ్బు ఎలా సంపాదించారు, ఇన్ని విలాసాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే దానిపై ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు డమ్మీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసినట్టు వెలుగులోకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వెంకటేష్ నాయుడు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అని అర్థమవుతుంది. వెంకటేష్ నాయుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ3గా ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అతనితో కలిసి తమన్నా ప్రయాణించిన ఫోటోలు ఇప్పుడు బయటకి రావడంతో లిక్కర్ స్కామ్ సెగలు టాలీవుడ్ ను కూడా తాకాయి. తమన్నాకు గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఉంది. ఆ వ్యవహారాలు ఆమె తండ్రి చూసుకుంటారని మనకు తెలుసు. లిక్కర్ స్కామ్ లో భాగంగా దాదాపు 400 కోట్ల విలువైన బంగారాన్ని వెంకటేష్ నాయుడు అండ్ కో కొనుగోలు చేశారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగటం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్పెషల్ జెట్లో వెళ్లటం చూస్తుంటే చాలా అనుమానాలే వస్తున్నాయి. వెంకటేష్ నాయుడు టాంజానియాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభించాలని అనుకున్నాడట. ఆ విషయం తమన్నాకేమైనా లింక్ ఉందా అని ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. అక్కడ జరిగిన పార్టీ కోసమే ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్ వాడారా అని కూడా ఫోటోలు చూస్తుంటే దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా తమన్నా మాత్రం సైలెంట్గా ఉండటం, ఎక్కడా వీటిని ఖండించకపోవటం అనుమానాలను ఇంకా పెంచుతోంది. ఈ కేసు వ్యవహారం ముదురుతుండటంతో సెట్ అధికారులు తమన్నాను విచారణకు పిలుస్తారా అనే విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఒకవేళ తమన్నాను విచారణకు పిలిస్తే ఈ కేసులో పెద్ద ట్విస్టులు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ కుంభకోణం మిల్కీ బ్యూటీ మెడకు కూడా చుట్టుకునే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసు ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసు ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ను కూడా తాగింది. వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడెందుకు వార్తల్లో ఉందంటే, కొన్ని రోజుల క్రితం ఆయన నోట్ల కట్టలను లెక్కిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న నోట్ల మొత్తం ఎంత అనే దానిపై చాలా చర్చ నడిచింది. ఆ తర్వాత ప్రముఖ సినీ నటి తమన్నాతో ఆయన దిగిన ఫోటోలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం తమన్నాతోనే కాదు, చాలా మంది సినీ ప్రముఖులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. వెంకటేష్ నాయుడు, తమన్నా ఒక ప్రత్యేక జట్లో ప్రయాణించారని, ఆ సమయంలోనే ఈ ఫోటోలు తీసుకున్నారని తెలుస్తుంది. ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక లిక్కర్ స్కామ్ నిందితుడితో ఒక టాప్ హీరోయిన్ కున్న సంబంధం ఏంటి అని. దీంతో తమన్నాకు వెంకటేష్ నాయుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటనే విషయంపై టాలీవుడ్లో కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇక వెంకటేష్ నాయుడు కేవలం తమన్నాతోనే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ లిక్కర్ స్కామ్లో ఏపీ రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అలాగే వైసీపీ పార్టీలోని ముఖ్య నేతలతో వెంకటేష్ నాయుడు దిగిన చాలా ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటితో పాటు వెంకటేష్ నాయుడు విమానాల్లో చాలా విలాసవంతంగా గడుపుతున్న వీడియోలు, ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఒక సాధారణ వ్యక్తిగా కనిపించిన ఆయన ఇంత డబ్బు ఎలా సంపాదించారు, ఇన్ని విలాసాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే దానిపై ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు డమ్మీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసినట్టు వెలుగులోకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వెంకటేష్ నాయుడు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అని అర్థమవుతుంది. వెంకటేష్ నాయుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A3గా ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అతనితో కలిసి తమన్నా ప్రయాణించిన ఫోటోలు ఇప్పుడు బయటకి రావడంతో లిక్కర్ స్కామ్ సెగలు టాలీవుడ్ను కూడా తాకాయి. తమన్నాకు గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఉంది. ఆ వ్యవహారాలు ఆమె తండ్రి చూసుకుంటారని మనకు తెలుసు. లిక్కర్ స్కామ్లో భాగంగా దాదాపు 400 కోట్ల విలువైన బంగారాన్ని వెంకటేష్ నాయుడు అండ్ కో కొనుగోలు చేశారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగటం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్పెషల్ జెట్లో వెళ్లటం చూస్తుంటే చాలా అనుమానాలే వస్తున్నాయి. వెంకటేష్ నాయుడు టాంజానియాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభించాలని అనుకున్నాడట. ఆ విషయం తమన్నాకేమైనా లింక్ ఉందా అని ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. అక్కడ జరిగిన పార్టీ కోసమే ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్ వాడారా అని కూడా ఫోటోలు చూస్తుంటే దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా తమన్నా మాత్రం సైలెంట్గా ఉండటం, ఎక్కడా వీటిని ఖండించకపోవటం అనుమానాలను ఇంకా పెంచుతోంది. ఈ కేసు వ్యవహారం ముదురుతుండటంతో సెట్ అధికారులు తమన్నాను విచారణకు పిలుస్తారా అనే విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఒకవేళ తమన్నాను విచారణకు పిలిస్తే ఈ కేసులో పెద్ద ట్విస్టులు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ కుంభకోణం మిల్కీ బ్యూటీ మెడకు కూడా చుట్టుకునే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు కూడా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసు ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసు ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ను కూడా తాగింది. వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడెందుకు వార్తల్లో ఉందంటే, కొన్ని రోజుల క్రితం ఆయన నోట్ల కట్టలను లెక్కిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న నోట్ల మొత్తం ఎంత అనే దానిపై చాలా చర్చ నడిచింది. ఆ తర్వాత ప్రముఖ సినీ నటి తమన్నాతో ఆయన దిగిన ఫోటోలు బయటకొచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం తమన్నాతోనే కాదు, చాలా మంది సినీ ప్రముఖులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. వెంకటేష్ నాయుడు, తమన్నా ఒక ప్రత్యేక జట్లో ప్రయాణించారని, ఆ సమయంలోనే ఈ ఫోటోలు తీసుకున్నారని తెలుస్తుంది. ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక లిక్కర్ స్కామ్ నిందితుడితో ఒక టాప్ హీరోయిన్ కున్న సంబంధం ఏంటి అని. దీంతో తమన్నాకు వెంకటేష్ నాయుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటనే విషయంపై టాలీవుడ్లో కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇక వెంకటేష్ నాయుడు కేవలం తమన్నాతోనే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ లిక్కర్ స్కామ్లో ఏపీ రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అలాగే వైసీపీ పార్టీలోని ముఖ్య నేతలతో వెంకటేష్ నాయుడు దిగిన చాలా ఫోటోలు కూడా నెట్టింట చెక్కలు కొడుతున్నాయి. వీటితో పాటు వెంకటేష్ నాయుడు విమానాల్లో చాలా విలాసవంతంగా గడుపుతున్న వీడియోలు, ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఒక సాధారణ వ్యక్తిగా కనిపించిన ఆయన ఇంత డబ్బు ఎలా సంపాదించారు, ఇన్ని విలాసాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే దానిపై ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు డమ్మీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసినట్టు వెలుగులోకొచ్చింది. ఇదంతా చూస్తుంటే వెంకటేష్ నాయుడు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అని అర్థమవుతుంది. వెంకటేష్ నాయుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A3గా ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అతనితో కలిసి తమన్నా ప్రయాణించిన ఫోటోలు ఇప్పుడు బయటకి రావడంతో లిక్కర్ స్కామ్ సెగలు టాలీవుడ్ను కూడా తాకాయి. తమన్నాకు గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఉంది. ఆ వ్యవహారాలు ఆమె తండ్రి చూసుకుంటారని మనకు తెలుసు. లిక్కర్ స్కామ్లో భాగంగా దాదాపు 400 కోట్ల విలువైన బంగారాన్ని వెంకటేష్ నాయుడు అండ్ కో కొనుగోలు చేశారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగటం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్పెషల్ జెట్లో వెళ్లటం చూస్తుంటే చాలా అనుమానాలే వస్తున్నాయి. వెంకటేష్ నాయుడు టాంజానియాలో గోల్డ్ మైనింగ్ ప్రారంభించాలని అనుకున్నాడట. ఆ విషయం తమన్నాకేమైనా లింక్ ఉందా అని ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. అక్కడ జరిగిన పార్టీ కోసమే ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్ వాడారా అని కూడా ఫోటోలు చూస్తుంటే దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్నా తమన్నా మాత్రం సైలెంట్గా ఉండటం, ఎక్కడా వీటిని ఖండించకపోవటం అనుమానాలను ఇంకా పెంచుతోంది. ఈ కేసు వ్యవహారం ముదురుతుండటంతో సెట్ అధికారులు తమన్నాను విచారణకు పిలుస్తారా అనే విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఒకవేళ తమన్నాను విచారణకు పిలిస్తే ఈ కేసులో పెద్ద ట్విస్టులు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ కుంభకోణం మిల్కీ బ్యూటీ మెడకు కూడా చుట్టుకునే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాలు, మీడియా వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.